మెగా రేంజ్ ఆర్ట్స్ కల్చరల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ టీఎన్జీఓ భవన్లో కల్చరల్ మరియు కరాటే ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్ డాక్టర్ ఏ విజయ్ కుమార్, ప్రెసిడెంట్ ఆఫ్ టీఎన్జీఓ, సెంట్రల్ యూనియన్ ఆఫ్ హైదరాబాద్ మరియు పాతూరి సుధాకర్ రెడ్డి ఎమ్మెల్సీ, చీఫ్ విప్ టీఎస్ఎల్సీ హాజరైనారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిన్నారులు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మరికొందరు చిన్నారులు కరాటే విన్యాసాలతో ఆకట్టుకున్నారు. మరికొంతమంది కళాకారులు తమ కళా ప్రదర్శన చేసి ఆహుతులను ఆకట్టుకున్నారు. మన ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు లేదు, ఆయనతో మొదలు పెడతాను. తెలుగు తమ్ముళ్ళకి, తెలుగు అక్క చెల్లెళ్ళకి అందరికీ నమస్సుమాంజలి. కళారంగంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను, రాజకీయ రంగంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. నాకు నేనే సాటి. అన్నీ సాధించారు. సంతోషంతో పైకి వెళ్ళిపోయాను. నేను చాలా హ్యాపీ అక్కడ కూడా. ఈ సందర్భంగా లయన్ డాక్టర్ ఏ విజయ్ కుమార్ మాట్లాడుతూ, చిన్నారులు కళలను ప్రదర్శించడం ద్వారా వారు మునుముందు మంచి కళాకారులుగా ఎదుగుతారని తెలిపారు. మన ఇండియాలో కొద్ది నమస్తే ప్రపంచంతో వెళ్తా ఉంది. ఇప్పుడు అమెరికా నమస్తే పెడుతున్నారు. మనం నమస్తే పెడతాం, నమస్తే వేస్తున్నాం, కానీ అమెరికా నమస్తే అంటున్నారు. అంత మంచి నమస్తే వాడు. ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చిన తమ్ముడు రవీంద్ర రెడ్డి గారు చాలా చక్కగా చెప్పాడు. నేను చెప్పింది వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఎన్జిఓ చెప్పడం మంచి ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఏం చెప్పేస్తున్నారు స్కూటీ చెప్పడం, చక్కగా విషయాన్ని విశ్లేషించడంలో వాళ్ళు లిటరల్ అధికారులు లీడర్స్ అయిపోతారు. ఎంతమంది కంట్రోల్ చేయాలి ఆ మాటలు. అలాంటి ఇవాళ మన ముఖ్య అతిథి వాళ్ళు మన ముందున్నారు, చక్కటి సందేశించారు. ఇంకా ఇప్పుడు చరణ్ ఇది రాసినట్టు సుమారుగా మీలా కూడా ఎక్కడ కూడా ఆల్మోస్ట్ 40-50 పుస్తకాలు రాసినప్పుడే. అలాంటి మహానుభావుడు ఇక్కడ ఉన్నాడు చరణ్. అలాగే మన ప్రతాప్ గారు, సోదరిమణి చంద్ర గారు, ఈ మిగతా సోదరులు అందరూ. అలాగే ముఖ్యంగా కూడా మన మెట్రో మోహన్ చంద్ర ఉన్నాడు, శ్రీనివాసరావు. మెగా రేంజ్ అంటే మెగా అన్నమాట. ఆయన రేంజ్ మెగానే ఉన్నాడు. చక్కటి కళాకారుడు, చక్కటి వక్త, మంచి ఉదయం ఉన్న మంచి మనిషి మా శ్రీనివాసరావు. చక్కటి ప్రోగ్రాం చేసేందుకు ముందుగా ఆయనకి అభినందనలు. ఇవాళ కళలు పోయించిన రాజు ఎవరో గుర్తు చెప్తారు మీరు? ఎవరు పోయించారు? కృష్ణదేవరాయలు. ఆయన కాలంలో మొత్తం రాజ్యం సురక్షంగా ఉంది, ఎందుకంటే కళలు వచ్చినాయి కాబట్టి. ఈ వేరే రాజుల పేరు గుర్తున్నాయి అసలు? ఎంతమంది 1000 రాజులు ఉన్నారు. ఎవరికి గుర్తు ఎవరు? కృష్ణదేవరాయలు. ఎందుకంటే కళలు పోయించారు ఒక మహానుభావుడు. అంటే భోజరాజు కవులు పోయించాడు, అందుకు భోజరాజు గుర్తుంటాడు. మిగతా 9 రాజులు ఎవరి పేరు గుర్తుంటే ఉన్నాను.
కాబట్టి కళలకు అంత వాల్యూ ఉంది. మరి వాళ్ళ మన ఇండియా ఏ దేశం కళను పోయించిన దేశం డెఫినెట్గా పెరుగుతుంది, మంచి అవుతుంది. కళలని భగవంతుడిన వరం. ఇప్పుడు ఇంకా బ్రహ్మాండంగా నాట్యం చేశారు. మన జీవితం బ్రహ్మాండ కరాటం చేశాడు, అది కూడా కుర్రాడు. ఆ కుర్రాడు చేసినట్టుగా మన జీవితం ఊహలో కూడా చేయలేదు. అటువంటి బ్రహ్మాండ కుర్రాడు కరాటే ధ్యానం నిజంగా తయారు చేస్తున్న కుర్రాడు. ఇవాళ మీరు ఎవరైతే ఈ కళాకారులకు వచ్చారో, శోభానాయుడు తెలుసా మీకు? శోభానాయుడు గారు ఆవిడ ప్రసిద్ధ కళాకారుడు. కానీ ఆవిడ చిన్నప్పుడు టైం ఉంటుంది కదా, ఆవిడ ఆ రోజు చిన్నప్పుడు అనుకున్నారా శోభానాయుడు ప్రజలు వస్తాయని? అనుకోలేదు. రేపు నువ్వు అంటే అవ్వచ్చు తల్లి, అలా కూడా కాదు, నువ్వు అవ్వాలి. నీ దీనిలో తక్కువ ఉంది నాట్య కళ. అలా పెద్దగా ఉండడానికి గొప్ప కాదు, అదే పెద్ద విశేషం కాదు. కానీ మన శ్రద్ధ, మనల్ని నడక నేర్పి నాట్యం నేర్పిన గురువులు చెప్పిన మాటలు జాగ్రత్తగా విని సమాజంలో మనం ఒక మంచి కళాకారుడిగా ఎదుగుతూ ఉంటే శోభన అవుతాం, ఎప్పుడు నీ పేరు ఆ పేరు అవుతుంది. సో అలా మనం ఒక శోభనాడే కాదు, ఇంతమంది కళలు ఒక శోభనుడి చెప్తున్నామంటే బాగా పేరు వచ్చేసింది. కాబట్టి లేకపోతే మీరు కూడా లేకపోతే మీ పేర్లు వచ్చేస్తాయి. అట్లా మన కళలు ఎవరు సొంతం కాదు, మనం ఎవరు సొంతంగా కష్టపడడం వాళ్ళదే. కాబట్టి కళలను పోయించే తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళందరూ నాకు దేవస్థానాలు వాళ్ళు. ఎందుకంటే వాడు ఇందా చెప్పాడు తమ్ముడు, ఇప్పుడు చదువు అని అన్నాడు తప్ప డ్యాన్స్ నేర్పుతాం, లేకపోతే సంగీతం నేర్పుతాం, డ్యాన్స్ నేర్పుతాం అని ఎవరు ఆలోచించట్లేదు. టైం వేస్ట్. మార్పు తగ్గిపోతేమో ఇంజనీరింగ్ సీట్ రాదేమో, డాక్టర్ సీట్ రాదేమో. ఇంజనీర్ ఎప్పుడు ఏమేమి పొందాలో 2 రోజులు ఉంది ఇంజనీర్. ఏమి రావు? మంచి కళాకారుడు, బ్రహ్మాండుడు, పాడిన కళాకారులు కోటేశ్వరులు అవుతున్నారు. అమెరికా ప్రోగ్రాం నుంచి 2 సార్లు పాటలు పాడినవాడు. సో కాబట్టి ఎక్కడ ఏముందో ఎవరికి తెలియదు, ఎక్కడ ఎవరికి ఉపయోగపడుతుంది, ఏ కళ ఉపయోగపడుతుందో తెలియదు. కాబట్టి మనం తగినంత వరకు ఆ ఇంట్రెస్ట్ అందరికీ ఉండదు. 100 మంది చేయలేదు దానికి నాటిని నేర్చుకోరు. అందులో 5 మంది నేర్చుకుంటానికి ముందుకు వస్తారు. అందులో 2-3కి పేరెంట్స్ సహకరిస్తారు. అందులో ఒకటో యాక్చువల్గా నాట్యం వస్తుంది. అలా మనం దేంద్రపాడుమానంగా ఈ కళను పెంపొందిస్తే మనం, మన రాజ్యం, మన దేశం అన్నీ బాగుంటాయని కోరుకుంటూ ఇంతమంది కార్యక్రమం చేసిన తమ్ముడు శ్రీనివాస్ ఇంకా మంచి ప్రయత్నం చేయాలని, ఈ మెగాలైజ్ ఆర్ట్స్ అనేది ఒక అద్భుతమైన ఒక సంస్థగా నిలుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎమ్మెల్సీ పాతూరి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి కళా ప్రదర్శనను తమ టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. మేము ఇలా చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే తెలంగాణ ఎన్జిఓ సంఘ భవనం అంటే కేవలం ఏదో ఉద్యోగుల సమస్యల మీద మాట్లాడేటువంటి ఒక భవనంగా, ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడే భవనంగా మాత్రమే భావిస్తూ ఉంటాం. కానీ ఈ భవనంలో మాకు కూడా ఇక్కడ కళలు నిర్వహించే అవకాశాన్ని కల్పించినటువంటి ఆ సంస్థకు అభినందన తెలియజేస్తూ, మరి ఈ సంస్థకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు లయన్ విజయ్ కుమార్ గారికి, అలాగే మా సిటీ అధ్యక్షుడు ప్రతాప్ గారికి, చరణ్ గారికి, మా మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ఎందుకంటే చిన్న పిల్లల్లో కళను ప్రదర్శించడం ద్వారా తెలంగాణ యొక్క కళను, సంస్కృతిని అంతా కూడా పెద్ద ఎత్తున అలా మనం నిర్వహించే కార్యక్రమాల ద్వారా మరింతగా విస్తృతపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా నిజంగా చెప్పాలంటే ఈ కార్యక్రమాల్ని చాలా సందర్భాల్లో మేము చెప్పినాం. అంటే డైరెక్టర్ ఆఫ్ కల్చర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అనేది ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయాలని చెప్పి కూడా చాలా సందర్భాల్లో కూడా మేము ప్రోత్సహించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇటువంటి కళల్ని ప్రదర్శించడం ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని మరి సమాజానికి, సొసైటీలో ప్రదర్శించాలని చెప్పి ఇలా ఎంతో భావిస్తున్నటువంటి తల్లిదండ్రులకు, వారికి విద్య నేర్పిన గురువులందరూ కూడా చాలా ఇటువంటి కార్యక్రమాల ద్వారా చాలా సంతోషపడుతూ ఉంటాం. అంటే ప్రదర్శన ద్వారా వాళ్ళ శిశురాలు ఎంతగా ఇలా ప్రజల్లో మెప్పు పొందుతా ఉన్నారో, సొసైటీలో మెప్పు పొందుతున్నారో కూడా ఆ గురువుకు ఆ నాట్యాన్ని చూసిన తర్వాత, చూసినటువంటి వాళ్ళు ప్రశంసలు అందించిన తర్వాత అదే గొప్ప సత్కారంగా వాళ్ళు మరి తీసుకోవడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులు కూడా, ఎందుకంటే కేవలం ఈరోజు విద్య మీదనే చదువుకొని చెప్పి కూడా చాలా తల్లిదండ్రులు పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. ఒక్క నిమిషం కూడా ఎటు వెళ్లకుండా, ఆట ఆడకుండా, ఎటు వెళ్లకుండా చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చదువుతో పాటు ఇతర రంగాల్లో కూడా రాణించాలని చెప్పి
చాలా ఉత్సాహంతో ఆ పిల్లలకు నేర్పించడం అనేది నిజంగా వాళ్ళలో ఉన్నటువంటి మేధా సంపత్తిని పెంపొందించడమే అవుతుంది. మనం అనుకుంటా ఉంటాం అంటే దీనివల్ల టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, పిల్లలందరూ కూడా చదువు మరి కాన్సన్ట్రేట్ చేయలేకపోతే భావిస్తుంటారు. కానీ ఇటువంటి వాటి వల్లనే వాళ్ళు మరింతగా కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని అంటే ఇటువంటి వాటి వల్ల కొంత ఏంటంటే వాళ్ళు వేరే ఆలోచనలు వెళ్ళకుండా అంటే కేవలం వారు నేర్చుకున్నటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి అవకాశాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఇలా చాలా మంది కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా మంది పేరెంట్స్ కూడా ఇలా పిల్లల మీద దృష్టి పెడతా ఉన్నారు. ఇక్కడ చాలా మంది చూస్తూ ఉన్నాను ఇలా మనకంటే ఎక్కువ కూడా కల్చర్ అమెరికా లాంటి దేశాల్లో ఇంకా తల్లిదండ్రులు అయితే చాలా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి డ్యాన్సులు నేర్పించడం, వాళ్ళకి రకరకాల కళల పట్ల కూడా అభిరుచి కల్పించడం, ఆ అభిరుచిని కూడా ప్రదర్శన రూపంలో చూపెట్టడం ఇట్లాంటివన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. నిజంగా అమెరికా లాంటి దేశాల్లో వెళ్ళి మన కళను అక్కడ ప్రదర్శిస్తున్నారు. కానీ ఇలా మన రాష్ట్రంలో మన కళను ప్రదర్శించడానికి వరకు ఇలా ఇంకా కొంత తల్లిదండ్రులు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. కేవలం విద్యతో మాత్రమే వికాసం అనేది రాదు, ఇతర అలవాట్ల వల్ల ఇతర యొక్క కరికులర్ యాక్టివిటీస్ వల్ల మాత్రమే విద్య అది రెండు తోడైనప్పుడు మాత్రమే ఆ పిల్లల్లో వికాసాన్ని మనం చూడడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటిని ఇలా ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు మరింతగా చేయాలని చెప్పి మన శ్రీనివాసరావు గారిని మా మిత్రులందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఎందుకంటే ఈ భవనంలో ఈ రెండవ కార్యక్రమం చేపడతా ఉన్నాం మిత్రులు మా సోదరులు. నిజంగానే ఇలా మా భవనం ఈ కళలకు ఇలా మనం చేసేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వాటికి కూడా ఇలా మనం ఉపయోగించుకున్నందుకు ఇలా ప్రత్యేకంగా వారికి అందరూ కూడా నేను అభినందన తెలియజేస్తూ ప్రత్యేకంగా నిర్వాహకులు ఈ పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతలో వాళ్ళు ఉన్నటువంటి కళను కూడా ప్రదర్శించుకోవడానికి ఒక అవకాశం కల్పించినటువంటి మా మిత్రులందరూ మెగా వికాస్ వాళ్ళందరూ కూడా పేరు అభినందన తెలియజేస్తూ తప్పకుండా వేదికమైనటువంటి పెద్దలందరి యొక్క సందేశాలు తీసుకొని మీకు ఉన్నటువంటి కళను మరింతగా అభివృద్ధి పదంలో తీసుకొచ్చిన క్రమంలో అందరూ కూడా ఇలా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వాళ్ళని ఈ రూపంలో తీసుకొచ్చినటువంటి గురువులు కానీ మరి వారికి మరింత ఉత్సాహంతో ముందుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతూ ఇలా ఉద్యోగ సంఘాలుగా కూడా మాకు కూడా ఇటువంటి వాటిలో అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా నిర్వాహకులందరూ కూడా పేరుపైన అభినందన తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఈ కార్యక్రమానికి కళాకారులు, తల్లిదండ్రులు, కళాభిమానులు అనేక మంది హాజరైనారు.